ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రభు 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 ఏమిడి చిత్రగుప్తా నీ కంగారు? ఏదో 2 గ్రహములు ఢీకున్నట్టు నీవు కంగారు పడి మమ్ములను కంగారు పెడితే. నిజముగానే గ్రహములు ఢీకొన్నట్లున్నది ప్రభు. నారద మునీంద్రులకి బాలికపై అనుమానం కలిగినట్లున్నది. అందులకే మనలోకమునందే సంచరించుచున్నారు. మన ప్రాణములకు ఈ నారదుల వారొకరు. మనకు ప్రాణములెటుల పోవుడు ప్రభు. నారదుల వారికి నిజము తెలిసినచో మన పరువు పోవును. మరిప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి విచిత్రగుప్తా? మాకొక మంచి యోచన వచ్చినది ప్రభు. తగలబెట్టుము. ఈ బాలికను ఇంద్రుల వారి పుత్రిక ఇంద్రజాని నారదుల వారికి చెప్పినచో? అది ఎటుల సాధ్యము? ఇంద్రజను నారదుల వారు గుర్తుపట్టేదరు కదా. ఒక కార్యార్థి అయి వారు వేషమున వచ్చితిరి అని చెప్పదము. ఇంద్రజ స్వర్గలోకవాసి కదా, ఈ నరకమున ఏలా ఉన్నదని అడిగితే? పూర్వము ఒక మారు ఇంద్రజ తన అంగుళీకమును జార విడుచుకుని భూలోకమునకు వెళ్లి వచ్చినది కదా, అటులనే మనలోకమునకు వచ్చినదని నమ్మబలి కదము. నారదుల వారు నమ్ముతారా? పైగా తమరు అసత్యము పలకరని నారద మునీంద్రులకు తెలియను గనక మీరు చెప్పినచో ఆయన నమ్మెదరు. ఆపద్ధర్మము తప్పదు ప్రభు. తరచూ భూలోకమునకు వెళ్లి వచ్చుచు చలనచిత్ర కథలను అల్లుట నేర్చుకున్నావు గుప్తా. ఇది మాకు నువ్వు చేస్తున్న సహాయమా, లేక ఆ బాలికను మరలా భూలోకమునకు పంపు పథకమా? ప్రభు, మేము మీ సేవకులము, మీ చిత్ర విచిత్ర గుప్తులము. మేము మీకు ద్రోహము తలపెట్టుటయా? ఎవరిని నమ్మాలో తెలియడం లేదు విచిత్రగుప్తా. నారాయణ 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 నారాయణ. ఏమిటి యమధర్మరాజా, గురు శిష్యులు ఎవరు ఆంతరంగికముగా ఏవో చర్చించుకుంటున్నట్టున్నారు? ఏమున్నది నారదా, త్రిలోక సంచారివి, నీకు తెలియని సమాచారమా? నారాయణ. ఇంద్రజ మా లోకమునకు అతిథిగా వచ్చినది కదా, తన యొక్క అతిథి సత్కారముల గురించి మాట్లాడుకొనుచున్నాము. ఇంద్రతనయ ఇంద్రజ ఎక్కడికొచ్చినదా? ఎచ్చట? ఆ చట్ట. ఆమెనా? అవును, ఆమె ఇంద్రపుత్రిక ఇంద్రజ. ఆ అతిలోక సుందరి ఈమెనా? కానీ ఈ బాలిక తను భూలోకవాసి అని, నామధేయం అరుంధతి అని చెప్పినది. అదే మహర్షి, ఒక మారు తన అంగుళీకమును జార విడుచుకుని భూలోకమునకు వెళ్లి వచ్చినది కదా, అందులకే తమకు అటుల చెప్పినట్లున్నది. మరి ఈ విషయం మీరు మాకెందులకు చెప్పలేదు? మీకు చెప్పినచో మళ్ళీ ముల్లోకములలో చాటింపు వేయుదురు కదా. ఇందులో చాటింపు వేయుటకు ఏమున్నది? ఇంద్ర తనయగా తను ఏ లోకమునైనను ఉండవచ్చు. లేదు, దేని గురించి రాజుగారిని అడిగి తెలుసుకోవాల్సింది. రాజుగారు. ఏమ్మా ఇంద్రజ, నీవు మా దగ్గర ఎందులకు అసత్యమాడితేవి? నేను మీకు అబద్ధం చెప్పానా? అదేనమ్మా, తమరు ఇంద్రపుత్రిక ఇంద్రజ కదా, ఆ విషయము ముందుగా మాతో ఎందుకు చెప్పలేదు అని మహర్షుల వారు అడుగుచున్నారు. ఓ అదా, నేను మా నాన్న మీద అలిగొచ్చాను. తండ్రుల మీద కూతుర్లు అలగడం తప్పేమీ కాదమ్మా. కాకపోతే నీలాంటి దేవకన్య ఇలాంటి సామాన్య దుస్తులలో ఉండకూడదు. అంటే నేనిప్పుడు దేవకన్యలా రెడీ అవ్వాలన్నమాట? దేవకన్యలా అని అడుగుచున్నారేవమ్మా, తమరు దేవకన్యే కదా. ఓ అవును కదా. నేను దేవకన్యని.
ఏ మాటకా మాట చెప్పుకోవాలి తల్లి. ఇది వరకటితో పోలిస్తే నువ్వు కాస్త సన్నబడి ఎత్తు కూడా తగ్గావు. ఆ, అంటే డైటింగ్ చేస్తున్నాను. హైట్ తగ్గి స్లిమ్ అయ్యాను. నీ ఆహార వ్యాయామముల గురించి వారికెందుకమ్మా? వారు చెప్పినట్టు తక్షణం నీవు నీ వేషధారణకు మారిపోమ్ము. అలాగే బాబాయ్. మీ రూమ్ లో నా డ్రెస్సులు నగలు అన్నీ ఉన్నాయి కదా, నేను వెళ్ళి మార్చేసుకుంటాను. మా దేవి వస్త్రములకు ఆభరణములకే ఎసర పెట్టితేవా బాలిక. మిస్టర్ గుప్తా, ఆజ్ఞ ఇంద్రజ వారు. మేము ఏమైనా దుస్తువులు నగలు ధరించవచ్చును కదా? నిస్సందేహముగా తమరి చిత్తము. థ్యాంక్స్. నారాయణ నారాయణ. అమ్మాయి గారికి అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయి. అస్సలు సిగ్గులు మొహమాటములు లేవు. దేవి గారి గదికి వెళ్తే రింగు పెట్టుకుని భూలోకానికి జంప్ అయిపోవాలి. ఏంటి చంపను చెప్పేది? అవును మనోహరి, కంసుడు పాలిట కృష్ణుడు మృత్యువైనట్టు నీ పాలిట బాగీకి పుట్టబోయే బిడ్డ మృత్యువు కాబోతుంది. దానికి పుట్టబోయే బిడ్డ నన్నేం చేస్తుంది? ఆ పిల్లని అంత తేలిగ్గా తీసుకోకు. అది అసాధారణ శక్తితో జన్మించబోతోంది. అసాధారణ శక్తి అంటే ఎలాంటి శక్తి? యాదమ్మా, 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 యాదమ్మా. నువ్వు చెప్పింది విన్నాక నాకొకటి అర్థమైంది. బాగీ కడుపులో పిండం పెరిగే కొద్దీ నా ఆయుష్ తగ్గిపోతుందన్నమాట. సరిగ్గా చెప్పావు. ఆ పిండాన్ని అవతల వేస్తేనే నువ్వు బ్రతుకుతావు.